మై ఛానల్. సో ఇంతకుముందు నేను చాలా వీడియోస్ చేసి ఉండే. సో మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే సమంత నాగ చైతన్య విడిపోయిన సంగతి తెలిసింది. వీళ్ళిద్దరు మధ్యన శోభిత వల్లనే విడిపోయిందని చాలా మంది నేను కూడా అనుకున్న వాళ్ళమే అందరం. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సో నాగ చైతన్య కొత్త మూవీ తండ. సో దాని ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక ఛానల్లో సో తను చెప్తున్నాడు అనమాట, తన పర్సనల్ లైఫ్ గురించి వచ్చినప్పుడు సమంత మీరు విడిపోయారు కదా అంటే అక్కడ మేము ఇద్దరం కలిసే డిసిషన్ తీసుకునే విడిపోయాం. అంటే శోభితది అక్కడ పరిచయం లేదు, మీ ఇద్దరము విడిపోయి నాకే శోభిత నా లైఫ్లోకి వచ్చింది, అది కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారాగా. అంత పెద్ద సెలబ్రిటీ ఏ పని పానాల లేకుండా ఈయనతో ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తూ ఆయన లవ్ ప్రపోజ్ చేసుకున్నారు వీళ్ళు. మరీ వినేవాళ్ళు సో ఉంటే అంటే ఇప్పుడు సామెత ఏదో ఉంది బట్ అది గుర్తుకు రావట్లేదు, చోటుడు ముందు శంఖ మూగినట్టే అన్నట్టు ఉంది. సో మనం వినేవాళ్ళు ఎదవాళ్ళు ఉంటే వాళ్ళు చేసేవాళ్ళు పిచ్చోళ్ళు చేస్తారు మనల్ని, అలానే ఉందనమాట. ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో లవ్ చేసుకుంటారా మరి వినడానికి విడ్డూరం కాకపోతే. అంతకుముందు నుంచే వీళ్ళు ఫొటోస్ అంటే ఇప్పుడు నువ్వు బ్రేకప్ అంటే డివోర్స్ చేసుకున్న వెంటనే నువ్వు ట్రిప్తో వెళ్తావా? పరిచయం లేని వ్యక్తితో వెళ్ళి ట్రిప్ ఎంజాయ్ చేసి ఫొటోస్ ఇప్పుడు రిలీజ్ అవుతుందా? ఆమె అంట అంటే సాంప్రదాయాలకు సో ఫస్ట్ అది ఆమె ప్రవేశిస్తుందంట. సాంప్రదాయంగా ఉంటే నువ్వు అలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటావు? ముందు పెళ్ళైన తర్వాత వాళ్ళు సమంతకి ఇంకా అసలు ఏమైనా పోలికుందా? అసలు మీ ఇద్దరు లవ్ స్టోరీ వల్లనే కదా సమంత డివోర్స్ ఇచ్చింది. అయినా నువ్వు అంత మంచి అంత ఇక మీ ఇద్దరు ఒక్క డిసిషన్ చేసుకోవాలంటే 1000 times ఆలోచిస్తుంటే మహా హీరో. సో నువ్వు అంత ఘనంగా ఆలోచించి ఉంటే అంత మంచి పిల్ల నువ్వు ఎందుకు విడిగొడతావు? అంటే విడిపోతాను మీరిద్దరు అంతే కదా. తను హెల్త్ బాగాలేనప్పుడైనా వెళ్ళి అంటే నార్మల్గా మెసేజ్ చేయడానికి కూడా నీకు చేతులు రానంటే అంత ఇదా? సో అది అక్కడ ముచ్చట. నేను శోభితకి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యి లవ్ చేసుకొని దాని తర్వాత పెళ్లి చేసుకున్నారట. సో మీరు డివోర్స్ అయిన తర్వాత వెంటనే ట్రిప్పులు అవి తిరిగిరు అని అవన్నీ తెలిసిందే, చూసిన వాళ్ళమే. సో చూసిన వాళ్ళని ఆయన ఇంకోటి చెప్తారు, మా ఇద్దరు పర్సనల్ లైఫ్ అంటే శోభిత అనడం తనకి నచ్చట్లేదంట, తను బాధపడుతుంది. శోభితని ఎందుకు అంటారు? పాపం ఆయన్నే అనవచ్చు కదా, నాగ చైతన్య గారిని అంటే అయిపోయాయి కదా. తను బాధపడితే పడ్డాడు, ఎందుకంటే తను చేసిన తప్పే కాబట్టి తను బాధపడ్డా పర్లేదు అనుకోవడమే మనం. ఎందుకంటే పాపం పుణ్యం తెలియని శోభిత గారిని అనడం ఎంతవరకు తప్పు కదా. సో తప్పు చేసిరు మీరు ఆ విషయంలో అయితే. అది ఆయన ఇంకో విషయం, వాళ్ళిద్దరు పర్సనల్గా చేసుకొని డివోర్స్ చేసుకున్నారంట. అలా ఇప్పుడు మీరు అందరి లైఫ్లో జరిగేదే కదా. సో మా లైఫ్లోనేదో జరిగినట్టు దాన్ని కొత్తగా శాపాలు అవి పడుతున్నారు ఎందుకు? అసలు మీకెందుకు? ఎవరి లైఫ్లో అయినా 2 పెళ్ళు చేసుకోవట్లేదా? అలానే వదిలేయండి, మీకెందుకు చెప్పండి. కాకపోతే సమంత గారి మీద అభిమానం లవ్ ఎక్కువై మా వాళ్ళకి, అందుకనే కామెంట్లో వాళ్ళు శోభిత గారిని అంటున్నారు అంతే. అంతకుమించి ఏం లేదే. మీరేమో ఎక్కువ ఫ్రీగా కాకండి శోభిత గారు. సో ఇదనమాట ముచ్చట. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమైనా సరే నాగ చైతన్య గారిని అనండి, ఎందుకంటే తను చేసిన పాపం కదా. సో తను భరిస్తాడనమాట. శోభితకి పాపం పుణ్యం తెలియదు. ఇది బాయ్ బాయ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ప్లీజ్.